లాస్ట్ సాటర్డే సండే ఏం చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడికి వెళ్ళాను, ఓకే, ఫ్రైడే నైట్ బస్ బుక్ చేసుకున్నానా లేదా అనేసి ఈ వీడియోలో చేస్తాను. లాస్ట్ ఫ్రైడే నేను 8 వరకు బెంగళూరులోనే ఉండేసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాం అనుకున్నా. లోకల్గా కైలాసగిరి కానీ లేకుండా ఉంటే రిసార్ట్స్ కానీ ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఇంటి నుంచి కాల్ వచ్చిన తర్వాత బస్ టికెట్స్ చూశాను. ఎంత ఉందరా బాబు అనేసి 1000 రూపీస్ ఉంది. సరేలే చేసుకుందాం అనుకుంటే టికెట్ సీట్ సెలెక్ట్ చేసి పేమెంట్కి వెళ్ళిపోతే ఆ సీట్ కూడా అయిపోయింది. సరే దాన్ని వదిలేసేసి ఇంకో టికెట్ చేసుకున్నాను. 1100 1200 పడింది, నాన్ ఏసీ. ఎందుకంటే వీకెండ్స్ మీకు తెలుసు కదా ఎంత రష్ ఉంటుందో. దాని తర్వాత వచ్చి చూస్తూ ఉన్న బస్సులు మొత్తానికైతే నాన్ ఏసీ చేసుకొని పొదలకూరులో దిగేసి అక్కడి నుంచి గవర్నమెంట్ బస్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మొత్తానికి ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయింది. సేమ్ ఎగ్జాక్ట్గా ఈరోజు కూడా 7:30 అయింది బెంగళూరుకి వచ్చేసరికి. బస్సు వాడు ఈరోజు నన్ను హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో దించేశాడు ఎలక్ట్రానిక్ సిటీకి రాకుండా. ఏమ్రా అంటే, సార్ మీరు నిద్రపోతుంది సార్, బస్సు వెళ్ళిపోయింది సార్ అనేసి అబద్ధాలు చెప్పేశారు. ఈరోజు వాడితో కొంచెం సేపు ఫైట్ చేసి కుదరక రెడ్ బస్లో కంప్లైంట్ ఇచ్చాను. చూద్దాం. ఇట్స్ వెరీ బ్యాడ్ డే ఫర్ మీ. అటు అనుకోకూడదు, పాజిటివ్గానే హోప్ ఏది జరిగినా మన కోసమే అనుకుంటాను. దాని తర్వాత 3 బస్సెస్ మారి ఫైనల్గా రూమ్కి వచ్చాను. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి ఎయిర్పోర్ట్ బస్సులో వచ్చాను, 70 రూపీస్. ఆ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాను, 50 రూపీస్. సిల్క్ బోర్డ్ వరకు మళ్ళీ 10 రూపీస్ అని తీసుకున్నాడు, 12 రూపీస్ తీసుకున్నాడు. అవన్నీ వచ్చి రూమ్కి వచ్చేతలకే 7 అయింది ఇంచుమించుగా. ఈ వీడియో రికార్డ్ చేసేదానికి 7 అయింది. ఓకే, దిస్ ఈజ్ ది థింగ్ అనమాట. ఇంటికి వెళ్ళేసి వచ్చాను. ఇంటి దగ్గర ఏం జరిగింది అనేసి నేను చెప్తాను. ఇంటికి వెళ్ళాక సాటర్డే వచ్చి పోయాను, కొంచెం షాపింగ్ చేసేసాను. షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని మా ఫ్యామిలీతో ఇంటికి వెళ్ళేసి ఆ రోజు కంప్లీట్ చేశాను. ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నా, అక్కడ కుదరలేదు. సండే వరకు నేను వెంగమామ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. సండే మా ఫ్యామిలీ మొత్తం 7 పీపుల్. మా అక్క వాళ్ళిద్దరు, మా బావ వాళ్ళు, మా పిల్లలు అంటే మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ కలిసేసి 7 పీపుల్ మొత్తం. 2 పిల్లలతో కలిపి 9 పీపుల్ ఉన్నారు. ఆ 9 పీపుల్తో వెంగమాంబ టెంపుల్ దర్శనం చేసుకునేసి మొత్తానికి రిటర్న్ బ్యాక్ అయ్యాము. మధ్యలో ఒక దగ్గర ఫుడ్ తిన్నామండి. ఎంత వరస్ట్గా ఉన్నిందంటే, ఒక దగ్గర మార్నింగ్ టిఫిన్ మొత్తం యాక్చువల్గా బోండాల్లో నూనె ఉంటుంది, కానీ దోశలో ఎత్తితే మొత్తం నూనె వస్తుంది. అస్సలు బాగలేదు. ఎక్కడ ఆత్మ కూడా దాటుకున్న తర్వాత సరేలే ఇంక వీళ్ళంతా ఆకలి అవుతుంది. నేను వరకు హాఫ్ తినేసి సేఫ్ జోన్లోకి వచ్చేసాను. అబ్బా ఆ దోశ అస్సలు కుదరా బాబు, ఇంత వరస్ట్గా నేను ఇప్పుడు టేస్ట్ చేయలే. హైవే పక్కన పర్లేదు, అట్లీస్ట్ ఇడ్లీ అన్నది తిందాం అనుకుంటే నేను అన్ఫార్చునేట్ అది ఆర్డర్ చేస్తే అది అసలు బాగాలేదు. దాని తర్వాత నేను మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము, 11కి రీచ్ అయ్యాము వెంగమామ దగ్గరికి. ఇంకొక పని చూసుకొని కూడా రిటర్న్లో వెంగమామ దర్శనం చేసుకునేసి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 6కి అయింది ఇంటికి వచ్చేసరికి. ఈవినింగ్ 6-6:30 అయింది. అంతా గ్రూప్ డిస్కషన్ చేసుకొని మా ఫ్యామిలీతో హ్యాపీ మూమెంటే. మా బ్రదర్తో వరకే చిన్న స్మాల్ ఫైట్ ఉంటుంది, అది మీకు తెలుసు కదా. ఫ్యామిలీలో చిన్న చిన్న ఫైట్లు లేకుంటే ఏమంత కిక్ అనిపోయేది మన లైఫ్కి. ఫుల్ ఫైట్ మా బ్రదర్తో. మేము ఒక విషయం పనిగా వెళ్ళేసి వచ్చిన తర్వాత దాని ఇష్యూ జరిగింది. దాంతో ఫుల్ ఫైట్ జరిగేసి మా బ్రదర్తో ఒక అరగంట డిస్కషన్ అయింది. మా బావ వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కొంతసేపు ఆర్గ్యూ చేసి నాతో వాళ్ళ పని కూడా వెళ్ళిపోయారు. మా చిన్న బావ, మా పెద్ద బావ వాళ్ళ పాటికి వాళ్ళు, నా పాటికి నేను బుక్ చేసుకొని నైట్ రాత్రి బస్సు కూడా చాలా సర్ప్రైజ్. ట్రావెల్స్ ఎక్కాలంటే నేను 10 కిలోమీటర్లు వెళ్ళాలి. 8:45 వరకు బస్సు రాలేదు. ఎట్టో 8:45 ఒక బస్సు వస్తే అక్కడికి వెళ్తే కరెక్ట్గా ట్రావెల్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అది పిక్ దాన్ని పట్టుకొని వచ్చేసా బెంగళూరుకి. రాత్రి వరకు వెరీ బ్యాడ్ థింగ్ అనగానే ఫుల్ ఫైట్. అందరూ డిసప్పాయింట్ అవుతారు, నేను డిసప్పాయింట్ అయినా.
అటువంటివి ఉండాలి అంటే ఉంటాయి ఫ్యామిలీస్లో, మీకు ప్రతి ఇంట్లో ఉండేటి సమస్యలు. నాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మళ్ళీ దిస్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి. ప్రతిసారి ఇంటికి వెళ్ళేదానికి నాకు 2,500 రూపాయలు అవుతాయి. మీరు అడగొచ్చు ప్రతిసారి ఇంటికి ఎందుకని. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే, అందుకనేసి ఇంటికి వెళ్తా ఉంటా ప్రతి వారం 2,500 దాకా. కనీసం నేను బస్సులో నేనే బతికిస్తుంటా. ఎన్నిసార్లు అంటే కనీసం 2-3 లక్షలు పెట్టేస్తా టికెట్స్కి ఇయర్లీ. అన్నిసార్లు ట్రావెల్ చేస్తాను నేను. ఇంటికి వెళ్తే దాంతోనే కదా మన ఎక్స్పెన్సెస్ కూడా ఒక 2-3 వేలు ఎక్స్ట్రాగా ఉంటాయి, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకనేసి ఏం చేద్దాం చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను యూట్యూబ్లో. ఇంకా ఎందుకు చేయమంటున్నా అంటే జాబ్స్ మనకు తెలియదు నెక్స్ట్ 2 yearsలో. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలో మధ్యలో కూడా జరుగుతుంది కొన్ని నా లైఫ్లో ఏమేమి జరిగాయి అవన్నీ వీడియోస్లో రికార్డ్ చేసి పెడతాను. మీకు యూజ్ఫుల్ అవుతాయి, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఓకే, నేను ఎలా ఫేస్ చేస్తాను జాబ్స్ రావడానికి, ఏమేమి నేర్చుకున్నాను, ఓకే, అవన్నీ చెప్తాను. ఇంకేమున్నాయి, కొంచెం వీడియో ఎడిటింగ్ నాకు రాదు, నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్ వస్తుంది. ఓకే, చిన్న యూట్యూబర్ని కదండి, 64 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. మీరు చేయండి, నేనేం చేయలేను కదా ఖచ్చితంగా. ఓకే, నేను ఉండేది పీజీలో, దీని 8,500 రూపీస్. నేను ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాను. ఓకే, చూడండి ఒకసారి, మీకు నచ్చుతుంది. రూము అవన్నీ 6,000 అడ్వాన్స్. మేబీ ఇది ఎక్కువ అనిపిస్తుంది, కానీ రూమ్స్ కొంచెం బాగుంటాయి ఉండడానికి. అందుకనేసి 6,000, 3,000 ఒకవేళ కానీ మనం రిటర్న్ వెళ్ళే పని అయితే ఇస్తారు. అదొకటి ఈ వీడియోలో. ఇంకేముంది నేను చెప్పాలనుకుంది, ఎస్ దిస్ థింగ్స్ అండి. నాకు ఈరోజు మార్నింగ్ కదా, ఆఫీస్కి వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ వెళ్ళాలి, తప్పదు, రెస్పాన్సిబిలిటీస్ అదొకటి ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళి రావాలంటే నాకు అస్సలు రాబుద్ది కాదు. అట్లీస్ట్ 4-5 days అని టైంతో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉంటుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా, అదొక రిగ్రెట్ ఉంది. వాళ్ళు అర్థం చేసుకోలేరు, నీ పనికి నువ్వు వెళ్ళు నాన్న అంటారు. ఏం చేద్దాం, ఏం చేయలేం. వాళ్ళే మా కొడుకు హైదరాబాద్లో ఉండాలి, బెంగళూరులో ఉండాలి, మాకు రెస్పెక్ట్ కావాలి, మనకేం ఫ్యామిలీ ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనకు ఉంటుంది. అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఫ్యామిలీతో వాళ్ళు ఒకరోజు రిగ్రెట్ అవుతారు, మా కొడుకుతో టైం స్పెండ్ చేయాలని. కానీ దానికన్నా వాళ్ళకి ప్రెస్టేజ్ ముఖ్యం అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది. మనం పెళ్లి చేసుకుంటే ఎగ్జాంపుల్ మన బిజీ లైఫ్ అయిపోతాం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ఉండదు. దిస్ ఈజ్ ది హార్డ్ రియాలిటీ, అంతే కదా. మీరు కామెంట్ చేయండి అండి, ఒకవేళ వీడియోలో చూస్తుండేవే పెళ్లి చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత టైం స్పెండ్ చేస్తారో మీకు అర్థమవుతుంది. వాళ్ళు అదే చెప్తారు, నీ బతుకు నువ్వు బతుకు నాన్న, మా మమ్మల్ని వదిలేసేయని. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేయలేం. అది అలా జరుగుతుంది. మీరు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోండి 4-5 days, కానీ ఐటీ నుంచి లేకుండా ఉంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి, సైకలాజికల్ ఇష్యూస్. మా ఫ్రెండ్స్ కూడా చూశాను, అబ్బాయి మెడిసిన్ తీసుకుంటున్నాడు, సైకలాజికల్ ప్రెషర్ వల్ల. వైఫ్స్ ఎట్లా కొంచెం లైఫ్ ఉంటే వాళ్ళని కూల్ చేస్తుంది. అందరి వైపులో అందరూ బాగానే ఉంటారు, కొందరు మరి ఇబ్బంది పెడుతుంటారు ఆఫీస్లో టెన్షన్, ఇంట్లో టెన్షన్ వల్ల. నో వరీస్ అండి. వీడియోస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రికార్డ్ చేస్తాను. కొంచెం లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.